డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ విఘ్నేశ్వర్. ఈ వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఈరోజు మీలాగా నాలాగా కొన్ని కోట్లాది మంది ఈరోజు ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఎన్నో కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ప్లాన్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈరోజు దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పాయింట్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పాయింట్ వచ్చేసి ఏంటంటే సైడ్ బిజినెస్. అవునంటారా కాదంటారా? ఈరోజు చాలామంది సైడ్ బిజినెస్ చేయలేక బాధపడుతున్నారు. సైడ్ బిజినెస్ చేయలేక ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు. సో అలాంటి వారి కోసము ఈరోజు ఈ యొక్క వీడియోని నేను ప్రిపేర్ చేశాను. ఈ వీడియోని వన్స్ మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక నేను గ్యారంటీ ఇస్తున్నా, సైడ్ బిజినెస్ ఛాలెంజ్ నుంచి మీరు ఎలా బయటపడాలో దానికి ఒక దారి అయితే నేను చూపిస్తాను. సో కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసినట్లయితే నేను క్లారిటీ ఇస్తున్నా, సైడ్ బిజినెస్ ఛాలెంజ్ నుంచి మీరు బయటపడతారు. సో డీలర్స్, మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో కంపెనీస్ మనం చూసాము. ప్రతి ఒక్క కంపెనీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అయితే ఉంటుంది. అవునా కదా? మార్కెట్లో మేజర్గా నడిచేది రెండు బిజినెస్ ప్లాన్ అండి. ఎక్కువగా నడిచేది రెండు ప్లాన్. ఒకటి వచ్చేసి యూనిలెవెల్ బిజినెస్ ప్లాన్ అని పిలుస్తాం. యూనిలెవెల్ ప్లాన్ లేదా జనరేషన్ ప్లాన్ అని కూడా కొంతమంది పిలుస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బైనరీ సిస్టమ్స్, అంటే 2 లెగ్ సిస్టమ్ ప్లాన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ రెండు ప్లాన్ ఎక్కువగా నడిచేది. బట్ స్టాండర్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటుందో, స్టాండర్డ్ కంపెనీ ఎక్కువగా యూనిలెవెల్ ప్లాన్నే ఫాలో అవుతూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు ఎవరైతే యూనిలెవెల్ బిజినెస్ ప్లాన్లో ఉన్నారు, అంటే మీరు ఎన్ని లెగ్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, అలాంటి ప్లాన్ని మనం యూనిలెవెల్ బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఎవరైతే యూనిలెవెల్ బిజినెస్ ప్లాన్లో ఉన్నారో, మీ అందరూ కూడా తెలుసు, మన బిజినెస్ ప్లాన్లో ఒక చిన్న కండిషన్స్ ఉంటుంది. ఆ కండిషన్స్ నేమే సైడ్ బిజినెస్. సో మనం కంపల్సరీ ఏంటంటే సైడ్ బిజినెస్ అనేది చూపించాలి. వన్స్ మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, మీ కింద ఒక లీడర్ వచ్చిన తర్వాత, ఆ లీడర్ బిజినెస్ కాకుండా మీరు సైడ్లో కొంతవరకు బిజినెస్ చేసి చూపిస్తేనే మీకు ఇన్కమ్ క్రెడిట్ అనేది అవుతుంది. ఒకవేళ సైడ్ బిజినెస్ మీరు కంప్లీట్గా చేసుకోలేకపోతే మీకు ఎటువంటి ఆదాయం ఉండదు. అవునా కాదా? సో డీలర్స్, ఇలాంటి ఇబ్బందితో ఈరోజు 100లో 80 నుంచి 90 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసము, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో డీలర్స్, ప్రతి ఒక్క ప్లాన్లో సమ్ ప్లస్ పాయింట్, ప్రతి ఒక్క ప్లాన్లో సమ్ మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. బట్ ఈరోజు మేజర్గా మనం మాట్లాడపోయేది యూనిలెవెల్ ప్లాన్ గురించి. కాబట్టి ఎవరైతే బైనరీ సిస్టంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఇద్దరు కలిసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మీరు కూడా ఇలాంటి ఛాలెంజెస్తో ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. తద్వారా నాకు కూడా అర్థమవుతుంది మీకున్న ఛాలెంజెస్ ఏంటి. ఆ ఛాలెంజెస్కి తగ్గట్టుగా మీరు అక్కడి నుంచి బయటపడడం ఎలా నేను నేర్పిస్తాను. సో కాబట్టి లేట్ చేసుకోకుండా మన వీడియో టాపిక్ మీద వచ్చేద్దాం. నౌ డియర్ లీడర్స్, ఈరోజు యూనిలెవెల్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి యూనిలెవెల్ ప్లాన్ మనకి ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్గా ఇక్కడ యూ అని ఉన్నారు, మీరు ఉన్నారు, అండ్ మీకంటూ కొన్ని లెగ్స్ ఉంటుందండి. 4, 5, 6 యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారంగా రకరకాలు ఉంటాయి మనకి. అవునా కదా? నేను ఒక 5 లెగ్స్ అనేది ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా అనుకున్నాం, ఇది వచ్చేసి టీమ్ నెంబర్ ఏ, టీమ్ నెంబర్ బి, సి, డి అండ్ ఈ. ఈ విధంగా మీకు 5 టీమ్స్ ఉన్నాయి. నా ఈ 5 టీమ్స్లో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ప్రతి ఒక్క లీడర్స్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. లైక్ కొంతమంది లీడర్స్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువ హార్డ్ వర్కర్గా ఉంటారు, చాలా మంచి స్కిల్స్ ఉంటాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాత్రం దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం అలా స్లోగా డుక్కు నడుస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? సో ఈ ప్రాబ్లమ్ ఈరోజు యూనిలెవెల్ ప్లాన్లో కానీ, బైనరీ సిస్టమ్ ప్లాన్లో కానీ ప్రతి చోట ఉంది. బట్ అగైన్ టు ద టాపిక్, యూనిలెవెల్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం మనం, రైట్? నా ఇక్కడ మనం గమనిస్తే పాయింట్ ఏమవుతుందంటే, చాలా మందిలో ఈరోజు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉందంటే, ఈ ఏ అనే వ్యక్తి ఉన్నారు కదా, మనం ఎవరినైనా తీసుకోవచ్చు, బట్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఏ అనే వ్యక్తి ఉన్నారు కదా, ఈయన మంచి క్వాలిటీ లీడర్ అండి, మంచి క్వాలిటీ లీడర్, మంచి హార్డ్ వర్కర్. సో ఏ అనే వ్యక్తి వచ్చిన తర్వాత బిజినెస్ని ఒక రాకింగ్ లెవెల్లో తీసుకోబోతున్నాడు, రైట్? ఈయన కింద ఒక పర్సన్ వచ్చినారు, ఈయన నెక్స్ట్ లెవెల్ క్రియేట్ అయిపోయింది, ఆయన కింద కూడా నెక్స్ట్ లెవెల్ క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రము మామూలు లెవెల్లో బిజినెస్ చేయట్లేదండి, చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు, బందే వర్క్ కంటే ఫాస్ట్. అవునా? బట్ ఏం జరుగుతుందంటే, మనం కూడా ఈ యొక్క ఏ అనే వ్యక్తి మీద ఇన్కమ్ తీసుకోవాలి అనుకోండి, డెఫినెట్గా మనం మిగతా లైన్స్ అన్ని కూడా కలిపి మనకంటూ చిన్న కండిషన్స్ ఉంది. ఆ కండిషన్స్ పేరే సైడ్ బిజినెస్. అవునా కదా? సో మనం కూడా ఒక సైడ్ బిజినెస్ అనేది చేసి చూపించాలి. ఎప్పుడైతే మనం ఒక సైడ్ బిజినెస్ చేసి చూపిస్తామో అప్పుడు ఈ సైడ్ బిజినెస్ మీద ప్లస్ ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తమ చేసే బిజినెస్ మీద కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏ అనే వ్యక్తి మీకు ఒక 10,000 పీవీలు చేస్తున్నారు అని అనుకుందాం. ఏ అనే వ్యక్తి
ఒక 10,000 పీవీ చేస్తున్నారు. ఆ కేసులో మీరు సైడ్లో కూడా అప్రాక్సిమేట్గా ఒక 5,000 పీవీ చేయాలి. ఒకవేళ మీరు 5,000 పీవీ చేయకపోతే సైడ్ బిజినెస్ మెయింటైన్ అవ్వలేదు అని అర్థం. ఇది ఏదైనా పీవీ కావచ్చు. నేను జస్ట్ ఒక ఉదాహరణకి చెప్తున్నా. ఇక్కడ 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 5,000 కావచ్చు, 1,000 కావచ్చు. ఇక్కడ ఇది 1,000, 2,000, 3,000, 5,000 కావచ్చు. బట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. రైట్ నౌ ఏ అని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఎంత పీవీ చేస్తున్నారు, టీం మొత్తం కలిపి 10,000 పీవీ చేస్తున్నారు. సో మన కంపెనీ యాజ్ పర్ ప్లాన్ మనకి ఏమంటుందంటే, మీ కింద ఒక వ్యక్తి 10,000 పీవీ చేస్తున్నప్పుడు, ఒక లీడర్గా మారినప్పుడు మీరు సైడ్లో ఎంత బిజినెస్ చేయాలి, ఏ అని వ్యక్తి కాకుండా బిసిడిఈ వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మీరు ఎంత బిజినెస్ చేయాలి, మీరు 5,000 పీవీ మినిమం చేయాలి. 5,000 పీవీ చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. అప్పుడే మీ సైడ్ బిజినెస్ మెయింటైన్ అయింది అని అర్థం, లేకపోతే మెయింటైన్ అవ్వలేదు అని అర్థం. ఈ కేసులో నేను 90% జనాల్ని చూస్తున్నాను, సార్ 5,000 చేసుకోకుండా 4,000 ఎంతో కష్టపడిన తర్వాత కూడా 4,000, 3,000 పీవీ లేదా 2,000 పీవీ లేదా 1,000 పీవీ వరకు అయితే చేసుకోగలుగుతున్నారు. బట్ పూర్తిగా 5,000 పీవీ మాత్రము చేయలేకపోతున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఇన్కమ్ అయితే వస్తుంది, కానీ ఎవరికి వస్తుంది, ఇద్దరిలో ఎవరికి ఒకరికి ఇన్కమ్ వస్తుంది, ఇద్దరికి ఇన్కమ్ మాత్రం రాదు. ఎగ్జాంపుల్గా ఐదర్ ఏ అని వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది లేదా యు అని వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. ఇద్దరికి ఇన్కమ్ రావాలంటే ఏమైనా సిచ్యువేషన్స్ ఉందండి? నో సిచ్యువేషన్స్. ఇద్దరిలో ఎవరు ఒకరే క్వాలిఫై అవ్వాలి. ఐదర్ మీరు సైడ్లో 5,000 చేస్తే మీరు క్వాలిఫై అవుతారు, మీరు 5,000 క్వాలిఫై చేయకపోతే ఈయన మాత్రం క్వాలిఫై అవుతారు, మీరు క్వాలిఫై అవ్వరు. ఈ బిజినెస్ ఎవరికి కౌంట్ అవుతుంది? మీ అప్లైన్కి కౌంట్ అయిపోతుంది. అవునా కదా? మరి ఇలాంటి ఛాలెంజెస్ నుంచి మనం బయటపడడం ఎలా, దాని గురించి ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఆప్షన్స్ మీకు చెప్తున్నా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా, ఏ కంపెనీ ప్లాన్ చూసినా ప్రతి కంపెనీలో ఈ సైడ్ బిజినెస్ ఛాలెంజ్ అయితే 100% ఉంది అండ్ ఉండాలి కూడా. బట్ ఈరోజు నేను ఏదైతే కంపెనీ గురించి మీకు చెప్పబోతున్నాను కదా, అక్కడ సైడ్ బిజినెస్ ప్రాబ్లం లేనే లేదు. ఎస్, కరెక్ట్ విన్నారు, అక్కడ సైడ్ బిజినెస్ ఛాలెంజ్ లేనే లేదు. ఇక్కడ ఈ పర్సన్స్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. అంటే అట్ ఏ టైం సైడ్ బిజినెస్ మనం ఎలా చేస్తుంది చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ పర్సన్ క్వాలిఫై అవుతారు, మీరు కూడా క్వాలిఫై అయిపోతారు. ఎటువంటి సైడ్ బిజినెస్ మనం ఎక్స్ట్రాగా చేయకున్నా కూడా క్వాలిఫికేషన్స్ ఎలా అవ్వచ్చు. సైడ్ బిజినెస్తో ఎవరైతే బాధపడుతున్నారో మెయిన్ టాపిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ని మీరు విన్నట్లయితే రాకింగ్, మీరు ఈ కంపెనీ ఈ ప్లాన్ ద్వారా సూపర్గా డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మనం ఏదైతే కంపెనీ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నామో ఆ ఒక కంపెనీ నేమ్ వచ్చేసి సన్నెడ్జ్ అండి. ఎస్, రీసెంట్గా లాస్ట్ 1 year క్రితము ఈ యొక్క పాయింట్ని గమనిస్తూ నా టీంలో కూడా చాలామంది సైడ్ బిజినెస్ చేయలేక బాధపడుతుంటే నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది. ఏపీ తెలంగాణలో ఈ కంపెనీని లాంచ్ అయ్యి జస్ట్ 1 year మాత్రమే అవుతుంది. అండ్ నమ్మండి, రాకింగ్ స్పీడ్లో వెళ్తుంది బిజినెస్. సో సైడ్ బిజినెస్ అక్కడ ఏ విధంగా చేయాలి, ఎందుకు అక్కడ సైడ్ బిజినెస్ ఛాలెంజ్ లేదు అనే దాని మీద మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి మనం చూద్దాం. ఎందుకు ఇక్కడ సైడ్ బిజినెస్ ఛాలెంజ్ లేదు అని చెప్తున్నా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ఇప్పుడు కంపెనీ మనకి ఏం చెప్తుందంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎప్పుడై ఈ యొక్క పర్సన్స్ యు అని పర్సన్స్ ఉన్నారు కదా, మన దగ్గర ఇక్కడ ఫస్ట్ లెవెల్ని ఏమంటారు, ఫస్ట్ లెవెల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారండి. ఏమంటారు? సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తారు ఫస్ట్ లెవెల్ని. నా కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే, సిల్వర్ డైరెక్టర్ మీరు ఒకవేళ అవ్వాలి అనుకుంటే కనుక మీకు 3 ఆప్షన్స్ ఇచ్చినారు. ఐదర్ మీరు నెంబర్ 1 ఆప్షన్స్ మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ రాస్తాను. నెంబర్ 2, ఫస్ట్ మీరు ఏం చేయాలి, అక్యూములేటెడ్లో అయితే అంటే మంత్ 1 ప్లస్ మంత్ 2 ప్లస్ మంత్ 3 ప్లస్ మంత్ 4 ప్లస్ మంత్ 5 మీరు ప్లస్ మీ మొత్తం టీం కలిపి అక్యూములేటెడ్లో చేస్తే కనుక ఎంత పీవీ చేయాలండి, 80,000 పీవీ అనేది మీరు చేయాలి. రైట్, ఎన్ని రోజుల్లోనే చేసుకోవచ్చు, నో టైమ్ బౌండ్స్. అండ్ 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు 1 monthలో చేయాలి అంటే కనుక, అంటే ఎగ్జాంపుల్గా ఈ మంత్ మీరు జాయిన్ అయినారు, ఈ మంత్ మీరు చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకోగలిగితే అప్పుడు మీరు 80,000 చేయనక్కర్లేదు, మీరు కేవలం 50,000 పీవీ చేసినా సరిపోతుంది. అప్పుడు కూడా మీరు ఏమవుతారు, సిల్వర్ డైరెక్టర్గా మారచ్చు. అంటే అక్యూములేటెడ్లో చేస్తే ఎంత చేయాలి, 80,000 చేయాలి. 1 monthలో చేస్తే ఎంత చేయాలి, 50,000 పీవీ అయితే చేయాలి. అంటే 30,000 పీవీ తక్కువ చేసినప్పటికీ కూడా మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. నా ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే, ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి నెల మినిమం మెయింటెనెన్స్ అంటూ ఒకటి ఉంటుంది. సో ఈ మినిమం మెయింటెనెన్స్ కూడా చూస్తే మన కంపెనీలో 2 రకాలు ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే, మినిమం మీరు 25,000 పీవీ అయితే మెయింటైన్ చేయాలి, లేదా ఆప్షన్ నెంబర్ 2 మీరు 28,000 పీవీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా మీ సైడ్ అనేది మీ యొక్క బిజినెస్ అనేది మెయింటైన్ అయినట్టు అర్థం. ఎగ్జాంపుల్గా అక్యూములేటెడ్లో 80,000 కానీ
లేదా సింగిల్ మంత్లో 50,000 పీవీ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మినిమం ఎంత మెయింటైన్ చేయాలి ఎవ్రీ మంత్ ఇంక్లూడింగ్ టీమ్తో సహా ఐదర్ 25,000 పీవీ మెయింటైన్ చేయాలి లేదా 28,000 పీవీ మెయింటైన్ చేయాలి. నా ఇక్కడ మ్యాజిక్ చూద్దాం. ఈ మ్యాజిక్లో కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు వచ్చారు, ఓకే. సో ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 25,000 కానీ 28,000 చేసేసినారు. నా ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఇప్పుడు మీ కింద ఏ అని ఒక వ్యక్తి వచ్చినారు. ఈ ఏ అనే వ్యక్తి ఇప్పుడు ఏమైనారు, సిల్వర్ అయినారు. ఓకే, ఎగ్జాంపుల్గా మనం అనుకుందాం ఈయన సిల్వర్ అయినారు. అండ్ ఆ కేసులో మీరు సైడ్ బిజినెస్ ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. మరి సైడ్ బిజినెస్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు, సైడ్ బిజినెస్ ప్రాబ్లం లేదని అంటున్నారు. అదేంటంటే ఎగ్జాంపుల్గా చెప్తా. సో అప్పుడు కంపెనీ ఏమంటుందంటే సైడ్ బిజినెస్ మీకు మినిమం ఎంత అయి ఉండాలి, సైడ్ బిజినెస్ మీకు మినిమం 25,000 పీవీ అయి ఉండాలి. చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. మ్యాజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మన కంపెనీలో సనెడ్జ్ మార్కెటింగ్ అని ఏదైతే కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామో ఈ కంపెనీ గురించి ఆల్ వీడియోస్ అనేది ఈ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. బట్ ముందు ఈ వీడియోని క్లారిటీగా చూడండి. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి, సనెడ్జ్ అండి. సనెడ్జ్ ఏమంటుందంటే మీరు ఎప్పుడైతే సిల్వర్ అయినారో మంచిది, కానీ మీరు సిల్వర్ అయిన తర్వాత వన్స్ మీ కింద ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సిల్వర్ అయ్యారు అనుకోండి, అంటే తను క్వాలిఫై అయ్యారు అనుకోండి, తను కాకుండా ఏ అనే వ్యక్తి కాకుండా బిసిడి అండ్ ఈ లెగ్ నుంచి మీరు మొత్తం ఎంత పీవీ మెయింటైన్ చేయాలి, 25,000 పీవీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. మరి సైడ్ బిజినెస్ లేదన్నారు, ఆగండి, ఇక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చూద్దాము. మన కంపెనీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చినారు. ఏమన్నారు, మీరు 25,000 చేసుకోవచ్చు లేదా మీరు 28,000 కూడా చేయొచ్చు. 2 కండిషన్స్ ఇచ్చినారు, ఒకటి ఇవ్వలేదు. సో ఎగ్జాంపుల్గా మనం చూసుకుందాము. మన కింద సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఒకవేళ 25,000 చేసినారు అనుకోండి, చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ కింద ఉన్న సిల్వర్ డైరెక్టర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఈ సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి 25,000 పీవీ చేసినారు అనుకుందాం. ఈ కేసులో మాత్రము మన కంపెనీ ఏమంటుందంటే మీరు 25,000 పీవీ చేశారు అనుకోండి ఏ అనే వ్యక్తి, ఈ ఏ అనే వ్యక్తి మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వదు. క్లారిటీ వచ్చిందా రాలేదా, అగైన్ రిపీట్ చేస్తున్నా. మీ కింద ఏ అనే వ్యక్తి ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ ఉన్నారో ఈ సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి వన్స్ ఇక్కడ 25,000 పీవీ మెయింటైన్ చేశారు అనుకోండి టీం మొత్తం కలిపి ఆ నెల, ఆ పర్సన్ మీకు క్వాలిఫై వ్యక్తిగా కౌంట్ అవ్వరు, అంటే మీకు సిల్వర్ డైరెక్టర్ లెగ్గా క్వాలిఫై అవ్వరు. క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి, 28,000 పీవీ అయితే చేయాలి. చాలా క్లారిటీ చెప్తున్నా వినండి, 25,000 పీవీ అయితే చేయాలి. మీరు ఈ లెవెల్ని పర్ల్ అని పిలుస్తారు, పర్ల్ డైరెక్టర్ అని పిలుస్తారు. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీ కింద ఏ అని వ్యక్తి వచ్చినారు, 25,000 పీవీ చేస్తే తను క్వాలిఫైయే. ఏ అని వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవడానికి క్వాలిఫైయే, కానీ ఈ వ్యక్తి మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వదు. మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వాలి అంటే ఏ అనే వ్యక్తి ఎంత పీవీ చేయాలి, 28,000 పీవీ చేయాలండి. ఎంత చేయాలి, 28,000 పీవీ చేస్తేనే మీకు ఇది కౌంట్ అవుతుంది లెగ్, అంటే ఇది కూడా ఒక క్వాలిఫై సిల్వర్ డైరెక్టర్ లెగ్గా కౌంట్ అవుతుంది, లేదా కౌంట్ అవ్వదు. మరి ఈ కేసులో మన కంపెనీ ఏమంటుందంటే మీ కింద ఒక వ్యక్తి సిల్వర్ డైరెక్టర్గా వచ్చారు, ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్గా వచ్చారు. ఈ సిల్వర్ డైరెక్టర్ వ్యక్తి ఎంత పీవీ చేసినారు, 25,000 పీవీఏ చేసినారు. సార్ 1 పీవీ అంటే ఎంత డౌట్ ఉండొచ్చు కదా. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 2 రూపీస్ అండి. ఎంత, 2 రూపాయలకి పీవీస్ వస్తుంది. అంటే 25,000 పీవీ అంటే ఎంత, 50,000 రూపాయల బిజినెస్. 28,000 పీవీ అంటే ఎంత, ఇంటూ 2 రూపీస్ చేసుకోండి, రైట్. సో ఎగ్జాంపుల్గా యూ అనే వ్యక్తి మీరు ఇక్కడ ఉన్నారు, మీ కింద ఏ అనే వ్యక్తి 25,000 పీవీ చేసినారు అనుకుందాం. సో ఈ కేసులో 25,000 పీవీ చేసినారు కాబట్టి తను అయితే క్వాలిఫై అయ్యాయి, తనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది, కానీ మీకు ఇది క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వదు. సో మీరు సైడ్ అప్పుడు ఎంత చేయాలి, 25,000 కదా, నో, మీరు ఇంకా 25,000 చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అప్పుడు ఎంత చేసుకోవచ్చు, జస్ట్ మీరు ఇక్కడ 3,000 పీవీ మెయింటైన్ చేసినా చాలు. క్లారిటీ వచ్చిందండి, మీరు జస్ట్ 3,000 పీవీ మెయింటైన్ చేసినా చాలు. ఇక్కడ మ్యాజిక్ చూడండి, 25,000 పీవీ చేసినందుకు ఏ అనే వ్యక్తి క్వాలిఫై అయ్యారా అవ్వలేదా, ఎస్ క్వాలిఫై అయ్యారు. సో 25,000 ప్లస్ మీరు సైడ్ ఎంత చేసినారు, 3,000 చేసినారు. నా 25,000 ప్లస్ 3,000 మొత్తం పీవీ ఎంత అయింది, 28,000 పీవీ ఇక్కడ మీకు అయిపోయింది. నా 28,000 పీవీ అయింది కాబట్టి మీరు క్వాలిఫై అయ్యారా లేదా, ఎస్ మీరు కూడా క్వాలిఫై అయ్యారు అని అర్థం. పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా, అర్థమైంది అనుకుంటున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఇక్కడ ఉన్నారు,
మీ కింద ఒక ఏ అనే వ్యక్తి ఉన్నారు. ఏ అనే వ్యక్తి 25,000 పీవీ చేశారు. కానీ 25,000 పీవీ చేస్తే ఏ అనే వ్యక్తికి ఇన్కమ్ అయితే వస్తుంది, మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వదు. మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వాలి అంటే ఎంత పీవీ చేయాలి? 28,000 చేయాలి. అంటే జస్ట్ 3,000 పీవీ ఇంకా ఎక్కువ చేయాలి. కానీ మనం ఇక్కడ ఏం చేశాము, 25,000 చేశారు కాబట్టి ఏ అనే వ్యక్తికి కూడా ఇన్కమ్ వచ్చింది. అండ్ 25,000 ఈయన చేశారు కాబట్టి మీరు సైడ్లో ఎంత చేసినారు? జస్ట్ 3,000 పీవీ మాత్రమే చేశారు. 3,000 పీవీ అంటే బిజినెస్ ఎంత అండి? 6,000 రూపాయల బిజినెస్ మాత్రమే చేసినారు. సో 25 + 3 ఎంత అయింది? 28,000 పీవీ అయ్యింది. అంటే ఈ కేసులో మీరు ఇద్దరు సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అయినారు. ఈయనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది, ఈయనకు కూడా సిల్వర్ డైరెక్టర్ బోనస్ 100% వస్తుంది. మ్యాజికా కాదా? అంటే చూడండి, ఇద్దరికి ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ మాత్రము ఎవరు ఒక్కరికి ఇన్కమ్ రావాలి, ఐదర్ అప్ లైన్కి రావాలి, ఐదర్ డౌన్ లైన్కి రావాలి. ఇద్దరికి ఇన్కమ్ రావాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఇక్కడ ఇంపాసిబుల్ని వీళ్ళు ఏం చేసినారు? పాసిబుల్ చేసినారు. సో మీ కింద డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు 25,000 చెప్పించండి, వాళ్ళు క్వాలిఫై అయ్యే. 28,000 చెప్పిస్తే 28,000 మీరు కంప్లీట్ చేసుకుంటే, అంటే మిగతా 3,000 మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా క్వాలిఫై అయ్యే. ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తున్నా. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎలా చూద్దామంటే, ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు వచ్చారు, యు అని మీరు ఇక్కడ ఉన్నారు, మీ కింద ఏ అనే ఒక వ్యక్తి వచ్చినారు, మీ కింద బి అని ఇంకో వ్యక్తి వచ్చినారు. సో ఏ అని వ్యక్తి ఎంత చేసినారు? ఏ అని వ్యక్తి ఎగ్జాంపుల్గా ఇప్పుడు 28,000 పీవీ చేసేసినారు అని అనుకుందాం. ఎక్కువ చేయొచ్చు, తక్కువ కూడా చేయొచ్చు, బట్ అనుకుందాం ఏ అని వ్యక్తి ఏం చేసినారు? ఏ అని వ్యక్తి అయితే కంపల్సరీగా 28,000 పీవీ చేసినారు. బట్ బి అని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన 25,000 పీవీనే చేశారు. ఓకే, మరి ఆ కేసులో మీరు ఇక్కడ ఏం క్వాలిఫై అవుతారు? మీ కింద ఇద్దరు సిల్వర్ వ్యక్తి క్వాలిఫై అయ్యారు కాబట్టి అప్పుడు మీరు సైడ్లో ఎంత పీవీ చేయాలి? 20,000 పీవీ అయితే మీరు చేయాలి. ఈ లెవెల్ని ఇక్కడ మన దగ్గర ఈ లెవెల్ ఏమంటారంటే ఎమరల్డ్ అని పిలుస్తారండి. ఏం పిలుస్తారు? ఎమరల్డ్ అని పిలుస్తారు. నా మీరు ఎమరల్డ్ డైరెక్టర్ ఇప్పుడు అయినప్పుడు కంపెనీ యొక్క కండిషన్స్ ఏంటంటే మీరు సైడ్ ఎంత మెయింటైన్ చేయాలి? 20,000 పీవీ అయితే మీరు మెయింటైన్ చేయాలి. నా ఇక్కడ మ్యాజిక్ చూడండి, ఏ అని వ్యక్తి సిల్వరే, బి అని వ్యక్తి సిల్వరే. ఎందుకు? ఏ అని వ్యక్తి కూడా 80,000 అక్యుములేటెడ్లో లేదా 1 మంత్లో 50,000 కంప్లీట్ చేసినారు. బి అని వ్యక్తి కూడా చేసినారు. బట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ ఎంత చేస్తున్నారు వాళ్ళు? 28,000 పీవీ ఈయన చేస్తున్నారు, 25,000 పీవీ ఈయన చేస్తున్నారు. నా ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు ఇక్కడ ఏం క్వాలిఫై అయ్యారు? ఎమరల్డ్ 2 లెగ్ మీకు క్వాలిఫై అయిందా? నో, మీకు ఒక్క లెగ్గే క్వాలిఫై అయింది. ఎందుకు? ఏ అని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఎంత చేసినారు? 28,000 చేశారు. కాబట్టి ఇది మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవుతుంది, మీకు క్వాలిఫై సిల్వర్ లెగ్గా కౌంట్ అవుతుంది. కానీ బి అనే వ్యక్తి ఉన్నారు కదా, ఈయన ఎంత పీవీ చేసినారు? 25,000 పీవీనే చేసినారు. సో 25,000 పీవీ చేసినారు కాబట్టి బి అనే వ్యక్తి మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అవ్వదు. బట్ బి అనే వ్యక్తికి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుందా రాదా? 100% వస్తుంది. ఎందుకు? కంపెనీ ఏమన్నారు? ఐదర్ 25,000 పీవీ చేయండి లేదా 28,000 పీవీ చేయండి. సో ఈ 2 కండిషన్స్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఇద్దరైతే క్వాలిఫై అయ్యాయి. నా ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే కంపెనీ మీకు ఏమన్నారు? ఎమరల్డ్ డైరెక్టర్గా మీరు క్వాలిఫై అయితే మీరు సైడ్ ఎంత చేయాలి? 20,000 పీవీ చేయాలి. కానీ మీరు 2 లెగ్ మీకు క్వాలిఫై అవ్వలేదు. మీకు ఎన్ని లెగ్ క్వాలిఫై అయింది? ఇప్పుడు ఏ అని వ్యక్తి మాత్రమే క్వాలిఫై అయినారు. ఎందుకు? ఈయన మాత్రమే 28,000 చేసినారు కాబట్టి. నా మీరు ఇప్పుడు ఏం క్వాలిఫై అయినారు? ఇక్కడ మీరు ఇక్కడ క్వాలిఫై అయింది ఏ లెవెల్ అంటే పర్ల్ డైరెక్టర్ క్వాలిఫై అయినారు. పర్ల్ డైరెక్టర్ క్వాలిఫై అయినారు. మీరు సైడ్ పీవీ ఎంత చేయాలి? 25,000 పీవీ సైడ్ చేయాలండి. ఎంత చేయాలి? 25,000 పీవీ సైడ్ చేయాలి. నా మ్యాజిక్ చూడండి, ఏ అని వ్యక్తి క్వాలిఫై అయిపోయారు, కానీ బి అని వ్యక్తి క్వాలిఫై అయిందా? అవ్వలేదు. సో బి అని వ్యక్తి ఎంత చేసినారు? 25,000 చేసినారు. నౌ ఈ 25,000 పీవీ చేసినందుకు బి అయితే క్వాలిఫై అయ్యే, వీక్ అయితే ఇన్కమ్ వస్తుంది. కానీ ఈ 25,000 పీవీ మీకు యాజ్ ఏ సైడ్ బిజినెస్ లాగా కౌంట్ అవుతుంది. ఏమవుతుంది? మీకు కూడా ఇది సైడ్ బిజినెస్ లాగానే కౌంట్ అవుతుంది. ఎందుకు? బి అనే వ్యక్తి 28 కంప్లీట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మీరు చూడండి, ముగ్గురికి ఇన్కమ్ వచ్చినట్టా లేదా? మీకు వేరే సైడ్ లేనే లేదు, రైట్? మీకు వేరే ఏ లెగ్ కూడా లేదు. మీకు కేవలం ఏ అండ్ బినే ఉన్నారు. ఏ 28 చేస్తున్నాడు, బి 25 చేస్తున్నారు. సో ఏ మీకు క్వాలిఫై లెగ్గా కౌంట్ అయింది, బి మాత్రం మీకు సైడ్ బిజినెస్ లాగా కౌంట్ అయింది. ఈ విధంగా మనం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ ఉన్నారు, సపోజ్ మీకు ఒక ముగ్గురు వ్యక్తి మీ కింద సిల్వర్ అయినారు, ముగ్గురు వ్యక్తి సిల్వర్ అయినారు. అండ్ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా 25 చేస్తున్నారు అనుకుందాం. 25,000 పీవీ చేస్తున్నారు. మీకు సైడ్ లెగ్ లేనే లేదు, మీకు ఇంకా వేరే సైడ్ ఏమీ లేదు. మరి ఈ కేసులో మీరు ఏం క్వాలిఫై అయినట్టు? ఈ కేసులో ఈ ముగ్గురు కూడా ఏం క్వాలిఫై అయ్యారంటే సిల్వర్గా క్వాలిఫై అయినారు. ఎందుకు? 25,000 అయితే చేసినారు. మరి మీరు ఏం క్వాలిఫై అయినారు?
మూడు లెగ్ క్వాలిఫై అయింది కాబట్టి పర్లో గోల్డో ఎమరాల్డ్కి వెళ్తున్నారా? నో, మీరు కూడా ఇక్కడ సిల్వర్గానే క్వాలిఫై అయినారని అర్థం. అంటే మీరు సైడ్లో ఇంకా ఏమీ చేయనక్కర్లేదు. ముగ్గురు కూడా 25 చేసినారు కాబట్టి ఈ 25 మీద ఈ ముగ్గురికి ఇన్కమ్ వస్తుంది. ఈ ముగ్గురితో పాటు యు అనే వ్యక్తి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు కూడా సేమ్ ఇన్కమ్ వర్తిస్తుంది. ఈ 75,000 పీవీ మీద సిల్వర్ డైరెక్టర్ బోనస్ మీకు కూడా వస్తుంది. అంటే ఈ ముగ్గురు సిల్వర్ అయినారు, మీరు సిల్వర్ అయినారు. ఒకవేళ 28 ఈయన చేసి ఉంటే మీకు 2 లెగ్ క్వాలిఫై అయింది అని అర్థం. ఆ కేసులో మీరు ఇక్కడ ఏమవుతారు? ఆ కేసులో మీరు ఇక్కడ ఎంఆర్ఎల్డ్ అని పిలుస్తారు. సైడ్ బిజినెస్ ఎంత చేయాలి? 20,000 పీవీ సైడ్ చేయాలి. కానీ మీరు సైడ్ చేయనక్కర్లేదు. ఎందుకు? ఈ వ్యక్తి ఉన్నారు కదా, మూడో వ్యక్తి, ఈయన ఎంత పీవీ చేసినారు? 25 చేసినారు కాబట్టి ఆ బిజినెస్ మనకి ఎలా కౌంట్ అయింది? ఆ బిజినెస్ మీకు సైడ్ బిజినెస్ లాగా కౌంట్ అయింది. సో ఐ హోప్ ఈ యొక్క పూర్తి ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమైంది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో కంపెనీస్ ఉంటే ఉన్నాయి, బట్ ఇంత బ్యూటిఫుల్గా ఇంజనీరింగ్ చేసి అందరికీ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ ఎవరైనా తయారు చేశారు అంటే కనుక అది సనెజ్ మార్కెటింగ్ ఒకటే. సో డీలర్స్ నేను ఏం చెప్తున్నానంటే మీలో ఎవరైతే సైడ్ బిజినెస్తో ఇబ్బంది పడుతున్నారో, సైడ్ బిజినెస్తో ఛాలెంజ్లో ఉన్నారో, కింద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదా ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో వాళ్ళకి కాల్ చేయండి, కలవండి, ఇంకోసారి పెన్ పేపర్ తీసుకొని కూర్చోండి. నాకు తెలుసు ఒక్కసారి వీడియో చూస్తే మొత్తం అర్థం కాదు, కావాలంటే ఒక 1-2 టైం మళ్ళీ చూడండి. సో మళ్ళీ చూసిన తర్వాత ఏమైనా డౌట్ క్వశ్చన్స్ ఉంటే ఎవరైతే ఈ వీడియో మీకు పంపించారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. లేదా కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఈ నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడి ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మరింత డీటెయిల్గా మీకు చెప్తాను. సో అగైన్ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం ప్రతి ఒక్కరూ డబ్బు కోసం వచ్చాం, అవునా కాదా? కంపెనీ కోసం అయితే రాలేదు. ఎక్కడైతే మనకి ఇన్కమ్ కనిపిస్తుందో నీతిగా నిజాయితీగా మోసం చేసుకోకుండా మన డబ్బు సంపాదించగలిగితే అది అన్నిటికంటే బెస్ట్ అండి. నేను అయితే ఏ కంపెనీ కోసం రాలేదండి, నేను నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వచ్చాను. కొంతమంది సార్ నా కంపెనీ నెంబర్ 1, ఎస్ మీ కంపెనీ నెంబర్ 1 కావచ్చు, మరి మీకు డబ్బు రాకపోతే చాలా? డబ్బు అవసరం లేదా మీకు? ఎస్ డబ్బు కూడా కావాలి సార్, బిజినెస్ కూడా కావాలి, నేమ్ ఫేమ్ కూడా కావాలి, పేరు ప్రతిష్ట రావాలి, సైడ్ బిజినెస్ ఛాలెంజెస్ ఉండకూడదు అంటే డెఫినెట్గా మీరు ఈ నెంబర్కి కాల్ చేయాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాల్ చేయండి, మనం కలిసి మిగతా విషయం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నమ్మండి, ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ రీసెంట్గా స్టార్ట్ అయింది, 1 ఇయర్ కూడా అవ్వలేదు, రాకింగ్ స్పీడ్లో వెళ్తుంది. నా మీరు కూడా రైట్ టైంలో ఎంచుకుంటే కనుక ఏపీ తెలంగాణలో మీరు కూడా ఒక టాప్ లీడర్గా మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో చూసి మీకు చాలా వరకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్ మీ గురించి ఓపెన్గా పెట్టా, కామెంట్ రాయండి, డీటెయిల్స్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి, లేదా నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మై విఘ్నేశ్వర్.